బీజేపీ పాలిస్తున్న ఉత్తరప్రదేశ్లోను మధ్యప్రదేశ్లోను బుల్డోజర్ రాజకీయాలు సూపర్ హిట్ అయ్యాయి. అందువల్లనే బీజేపీతో చేయి కలిపి కూటమి ఏర్పాటు చేసిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం యూపీ నుంచి ఏపీకి బుల్డోజర్ రాజకీయాలను దిగుమతి చేసినట్లుగా ఉంది. 2019లో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రజావేదిక కూల్చివేశారని, ప్రజలు ఆయనను కూల్చివేస్తారని పదే పదే చెప్పిన చంద్రబాబు ఇప్పుడు అదే తరహా రాజకీయం అమలు చేయటం ఆశ్చర్యకరంగా ఉంది. హైకోర్టు ఆదేశాల స్ఫూర్తికి భిన్నంగా మంగళగిరి, తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైఎస్ఆర్సీపీ కార్యాలయాన్ని కూల్చివేయటం ఆలోచనాపరులకు ఆశ్చర్యకరంగా ఉంది. ప్రజావేదికను కూల్చివేయటాన్ని వ్యతిరేకించిన వారు పార్టీ కార్యాలయం కూల్చివేతను కూడా వ్యతిరేకిస్తున్నారు. ఈ భవనాన్ని ఇరిగేషన్ భూమిలో నిర్మిస్తున్నారనేది అది చట్టవిరుద్ధమని, అందువలనే కూల్చివేశామన్నది ప్రభుత్వ వాదన. అయితే అధికారులు డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా పాటించారా లేదా అన్నది ప్రధాన ప్రశ్న. కోర్టులు ఏ వైఖరి తీసుకుంటాయో చూడాలి. పార్టీ కార్యాలయాన్ని నిర్మించడానికి 2 ఎకరాల భూమిని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అన్ని నిబంధనలు పాటించి పార్టీ కార్యాలయం నిర్మించుకోవటానికి కేటాయించింది. 33 సంవత్సరాల లీజు మీద భూమిని కేటాయించారు. అయితే భవన నిర్మాణం ప్లాన్కు అనుమతి పొందలేదన్నది ప్రభుత్వ వాదన. కార్యాలయ నిర్మాణం ప్రొసీజర్ ప్రకారం వ్యవహరించాలని కోర్టు చెప్పింది. దీని ప్రకారం మరో 2 సార్లు నోటీసులు ఇవ్వాల్సి ఉండగా కోర్టు ప్రొసీడింగ్స్ అందలేదంటూ కూల్చివేయటం విమర్శలకు దారితీసింది. వివాదం చెలరేగుతోంది. సర్వే నెంబర్ 302A1లోని 2 ఎకరాల స్థలాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం భవన నిర్మాణం కోసం 33 ఏళ్లకు లీజుకు ఇస్తూ గత ఏడాది ఫిబ్రవరి 16వ తేదీన ఆదేశాలు జారీ అయ్యాయి. 2012లో రాష్ట్రంలో పార్టీ కార్యాలయాలకు భూకేటాయింపులకు సంబంధించి విడుదల చేసిన జీవో నెంబర్ 571 ఆధారంగా ఈ కేటాయింపులు జరిగాయి. స్థలం కేటాయించిన 3 ఏళ్లలో దేనికి కేటాయించారో ఆ విధంగా ఉపయోగించని పక్షంలో రద్దు చేస్తామని కూడా పేర్కొన్నారు. దీనికి భిన్నంగా భూమిని ఖాళీగా ఉంచితే ఆ భూమి కేటాయింపును జిల్లా కలెక్టర్ రద్దు చేసి వెనక్కి తీసుకోవచ్చునని పేర్కొన్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి జి సాయి ప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు. గత ఏడాది మార్చి 31న జీవో 52 ప్రకారం కలెక్టర్ ఆదేశాల ప్రకారం ఈ భూమిని అప్పటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు డొక్కా మాణిక్య వరప్రసాదరావుకు అప్పగిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. భూమిని కేటాయించినందుకు ప్రభుత్వానికి గత ఏడాది జూలై 26న 66,000 రూపాయలు చలానా కట్టారు. మంగళగిరి, తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్కి ఈ నెల 15న 4,44,312 రూపాయల ఆస్తి పన్ను కూడా చెల్లించారు. ఈ మేరకు అన్ని వివరాలు సిఆర్డీఏకు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో మొదటి అంతస్తు స్లాబ్ పూర్తయి 2వ అంతస్తు స్లాబ్ వేసే సమయంలో ఈ నెల 10న సిఆర్డీఏ అధికారులు నోటీసులు జారీ చేశారు. 2 ఎకరాలు కాదు 17.03 ఎకరాల భూమిని తీసుకోవడానికి వైసీపీ పార్టీ ప్రయత్నించిందని పచ్చ మీడియా అప్పుడే దుష్ప్రచారం ప్రారంభించింది. ఇదిలా ఉండగా గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని ఆత్మకూరులో జాతీయ రహదారి ఆనుకుని కాలవ పోరంబోకు భూమిలో రైతులకు ఇచ్చిన పట్టా భూమిని ఆక్రమించుకుని టీడీపీ రాష్ట్ర కార్యాలయాన్ని నిర్మించారు. ఆత్మకూరులో 1974లో రైతులు బొమ్మి రామిరెడ్డి 65 సెంటు 0.65 ఎకరం, కొల్లు రాఘవరావుకు 1.75 ఎకరాలు, కొల్లు భాస్కర్రావుకు 1.75 ఎకరాలకు ప్రభుత్వం మొత్తం 4.15 ఎకరాలకు డీకేటీ పట్టాలు ఇచ్చింది. టీడీపీ ఆ భూమిని స్వాధీనం చేసుకుని ఇది సరిపోదన్నట్లు పక్కనే ఉన్న 2 ఎకరాలు కాల్వ పోరంబోకును ఆక్రమించుకుని పార్టీ కార్యాలయాన్ని నిర్మించింది. మొత్తంగా 6.15 ఎకరాల భూమిని అక్రమంగా దక్కించుకుంది. ఏటా ఎకరాకు 1000 చొప్పున 99 ఏళ్ల పాటు ప్రభుత్వానికి లీజు చెల్లించేలా జీవో జారీ చేయించుకుంది. ఆ భూమి ధర దాదాపు 100 కోట్లకు పైమాటే. టీడీపీ భూదందాపై వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అప్పటి తహసీల్దార్ జీవి రాంప్రసాద్ ప్రభుత్వ ఆస్తుల ఆక్రమణపై నోటీసులు జారీ చేశారు. కేవలం రోడ్డును ఆక్రమించి నిర్మించిన రేకుల షెడ్లను మాత్రమే తొలగించారు. కానీ నేడు వైఎస్ఆర్సీపీ నిర్మిస్తున్న కార్యాలయం మొత్తం కూల్చేయటం చంద్రబాబు కక్షపూరిత వైఖరికి నిదర్శనమని పరిశీలకులు చెబుతున్నారు.
గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు కార్యాలయాలు కట్టుకునేందుకు 2016లో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడే 340 జీవో తెచ్చారు. దీని ప్రకారం 2014 నుంచి 2019 వరకు టీడీపీ హయాంలో ఎకరం 1000 రూపాయల చొప్పున చాలా జిల్లాల్లో పార్టీ కార్యాలయాల కోసం భూములు పొందారు. పాలకులు మారిపోయినా చట్టం మాత్రం మారదనే కనీస ఇంగితాన్ని ప్రస్తుత ప్రభుత్వం ప్రదర్శించలేదు. అదే చట్ట ప్రకారం కేంద్ర కార్యాలయ నిర్మాణం కోసం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 2 ఎకరాలు తీసుకుంది. భవన నిర్మాణానికి అనుమతి కోసం దరఖాస్తు చేశారు. కొత్త ప్రభుత్వం రావడంతో ప్రొవిజనల్ ఆర్డర్ జారీ చేశారు. నోటీసుపై 10వ తేదీ అని ఉన్న పార్టీకి ఇచ్చింది మాత్రం 15వ తేదీన. దీనిపై హైకోర్టులో లంచ్ మోషన్ దాఖలు చేసి ఉపశమన ఆదేశాలు పొందారు. చట్ట ప్రకారమే ముందుకు సాగాలని న్యాయస్థానం సిఆర్డీఏను ఆదేశించింది. న్యాయ వ్యవస్థ అంటే లెక్కలేనితనంతో ఆదేశాలను తొంగలో తొక్కారు అని విమర్శలు వస్తున్నాయి. ఈ కూల్చివేతను కొందరు ప్రజావేదికతో పోలుస్తున్నారు. నిజానికి అది సరి కాకపోవచ్చు. దానికి దీనికి సంబంధం లేదు. నదీ పరివాహక ప్రాంతంలో ఎలాంటి నిర్మాణం చేపట్టడానికి వీల్లేదు. అలా ఎవరు చేసినా అది పూర్తి చట్ట వ్యతిరేకం. అలా చేస్తే ప్రజలు ముంపు సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకూడదనే చట్ట ప్రకారం నాటి ప్రభుత్వం ముందుకు వెళ్ళింది. అంతే తప్ప అందులో కక్షపూరితం లేదు. వైఎస్ఆర్సీపీకి ప్రభుత్వం ఇచ్చిన భూమిలో నిర్మాణం చేసుకోవటం చట్ట వ్యతిరేకం కాదు. ఈ వివాదం ఇప్పుడు అధికారులకు కోర్టుకు మధ్య అన్న విధంగా మారింది. అధికారంలో ఉండగా వైఎస్ఆర్సీపీ ఏ ఒక్క అధికారిని ప్రభావితం చేయలేదు. టీడీపీ కట్టుకున్న పార్టీ కార్యాలయాలను కూల్చలేదు. వారు పొందిన స్థలాలను వెనక్కు తీసుకోలేదు. 5 ఏళ్లు హుందాగా వ్యవహరించింది. సామాన్యుడు నిర్మాణం కోసం ఎలా అనుమతి పొందుతాడో అలాగే వైఎస్ఆర్సీపీ ముందుకు వెళ్ళింది. నిజానికి టీడీపీ తాను అధికారంలో ఉండగా అనేక జిల్లాల్లో ప్రభుత్వ భూములను లీజుకు తీసుకుని నిర్మాణాలు చేపట్టింది. 2014-19 మధ్య తెలుగుదేశం పార్టీ ఆఫీసు నిర్మాణాల కోసం టీడీపీ కేటాయించుకున్న స్థలాలు జిల్లా వైఎస్ఆర్సీపీ కడప విస్తీర్ణం ఎకరము, లీజు కాలం 33 ఏళ్ళు, ఎకరానికి 1000 రూపాయలు ఏడాదికి. అలాగే శ్రీకాకుళంలో 2 ఎకరాలు 99 ఏళ్లకు లీజు 25,000 ఏడాదికి. గుంటూరు 3.65 ఎకరాలు 99 ఏళ్ళు, ఎకరానికి 1000 రూపాయలు ఏడాదికి. విజయనగరం ఎకరం 33 ఏళ్ళు, ఎకరం 1000 రూపాయలు. గుంటూరు 20 సెంట్లు 33 ఏళ్ళు, ఎకరం 1000 రూపాయలు. కృష్ణా జిల్లాలో 95 సెంట్లు 33 ఏళ్ళు, ఎకరం 1000 రూపాయలు. ప్రకాశం జిల్లా ఎకరం 96 సెంట్లు 33 ఏళ్ళు, ఎకరంకి 1000 రూపాయలు లీజు రేటు. అలాగే వైఎస్ఆర్సీపీ కడపలో 2 ఎకరాలు 33 ఏళ్ళు, ఎకరం 1000 రూపాయలు. చిత్తూరు ఎకరం 20 సెంట్లు 33 ఏళ్ళు, లీజు కాలం ఎకరానికి 1000 రూపాయలు సంవత్సరానికి. శ్రీకాకుళం 30 సెంట్లు 33 ఏళ్ళు, రేట్లు పేర్కొనలేదు. ఇది వ్యవహారం. అంటే తాము చేస్తే అది సంసారం, ఇతరులు చేస్తే ఏదో అంటారు కదా, అలాగా తెలుగుదేశం పార్టీ తాను చేసిన పనులు ఎవరు చేసినా తప్పు పడుతుంది, తప్పుడు నిర్ణయాలు చేస్తుంది. అంటే చంద్రబాబు నాయుడు రోజు అటు ఇటు తిరిగేటప్పుడు వైఎస్ఆర్సీపీ కార్యాలయం చూడటం ఇష్టం లేక ఆయన కుమారుడు లోకేష్ అత్యుత్సాహంతో పని చేయించాడని విమర్శలు వస్తున్నాయి. ఏది నిజమో మనకు తెలియదు, కానీ మొత్తం మీద తెలుగుదేశం కూటమి ప్రభుత్వము ఆరంభం సరిగ్గా లేదు అని తప్పదు. అంటే ఎన్నికల సమయంలో జరిగింది హింస, ఎన్నికల తర్వాత జరిగింది, తర్వాత ఫలితాలు వచ్చాక జరిగింది, తర్వాత ప్రభుత్వ కార్యాలయాల మీద దాడి చేశారు, విగ్రహాల మీద దాడి చేశారు. ఈ రకమైన వాతావరణాన్ని సృష్టించి ప్రజలను 6 గ్యారంటీల అమలు నుంచి దృష్టి మళ్లించడానికి, అలాగే ప్రజలను భయోత్పాతానికి గురి చేసి వీధుల్లోకి రాకుండా చేయటానికి ఒక పద్ధతి ప్రకారం జరుగుతున్నదా అన్న అనుమానాలు ఆలోచనాపరులు వ్యక్తం చేస్తున్నారు.